ఇది మన తెలుగు ఇండస్ట్రీకి చాలా గర్వకారణం. ఎందుకంటే అశ్విని గారు ఈ చిత్రాన్ని స్టార్టింగ్ తీసిన కూడా చూసిన విధానం కూడా చిట్ట చివరి దాకా కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇక్కడ యుగాల్ని, కాలాల్ని, దైవాన్ని, అన్నిటిని, టెక్నికల్ని అన్నిటి వాడాడు. నాకు మన భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇది మన మానవ జీవితం ఏ విధంగా కొనసాగిందో కూడా మన అందరికీ పుస్తకాలు ముద్రించారు. సో వండర్ఫుల్గా ఉంది. ఇంకొక విషయంలో చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ ముఖ్య పాత్ర అమితాబ్ బచ్చన్ గారు వాడారు. ఇది హిందీలో బాగా కలెక్ట్ చేయబోతుంది. హిందీలో అసలు రికార్డులు మాత్రం బద్దలు కొట్టబోతుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఇటు తమిళ్లో కమల్ హాసన్ గారు ఏం తక్కువ కాదు, హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తక్కువ కాదు. సో వీటన్నిటి కూడా రాజమౌళి గారు మనకు ఆస్కార్ తీసుకొస్తే ఇంగ్లీష్ మూవీలో ఇంగ్లీషు మొత్తంలో కూడా జెండా పాటినటువంటి ఘనత మన అశ్విన్ గారితో చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మన గతంలో దైవయుగం, త్రేతాయుగం, కలియుగం, వీటన్నిటిని కూడా యుగాలు మనందరూ తెలిసిన విషయమే. మనం తెలుసుకున్న సత్యం, మన పుస్తకాల్లో ముద్రించిన సత్యం తెలుసు. సో ఇక్కడ ఏంటంటే భూతకాలం, భవిష్యత్ కాలం ఇలాంటి కూడా మన ఇప్పుడు రెడీగా జరుగుతున్నటువంటి భవిష్యత్ కాలంలో రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి కార్లు వస్తాయని ఇటీవల టీవీలో విన్నాం. సో అది ఆ విధంగా కల్పించే విధంగా ఇక్కడ మనకి బుజ్జిని కూడా తయారు చేశారు. ఆ బుజ్జి కూడా వెహికల్ ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి మోటార్లకి అది దగ్గరలో ఉన్నటువంటి మెసేజ్గా చెప్పుకోవచ్చు. సో టోటల్గా మాత్రం ఇది మన ఇంగ్లీష్లో జెండా బాటినటువంటి ఘనత మనకి అశ్విన్ గారు చేశారని చెప్పుకోవచ్చు. సో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఇది టోటల్గా ఇండియన్స్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఆర్టిస్టులకి మెయిన్ పాత్ర వహించారు. ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు చాలా ఆయన చేసిన ఆయన ఏజ్కి ఇది అమితాబ్ బచ్చన్ గారు చేసిన టోటల్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. సినిమా చూస్తే అర్థమైపోతుంది భయ్య. ఇంటర్వెల్ ముందు అయితే ఒక లెవెల్ ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్ తీసుకెళ్లారు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. బుజ్జి ఐమాక్స్ కి వచ్చింది. మామూలుగా ఇంతసేపు లాక్స్ ఇట్లా అన్ని చేసుకున్నమాట. ఐమాక్స్ లా ఈ రోజు అట్రాక్షన్ ఏంటంటే బుజ్జి అనమాట. ఫుల్ క్రౌడ్ భయ్య. ఎక్కడ ఏ థియేటర్ చూసినా కూడా ఫుల్ క్రౌడ్. నాకు తెలిసి ఒక 1 వీక్ అయితే హౌస్ఫుల్ భయ్య. ఎక్కడైనా కూడా చాలా బాగుంది. అంటే సినిమాకి సంబంధించి అయితే నాకు తెలిసి అయితే సూపర్ అన్నంగా అసలు చెప్పక్కర్లే లేదు. అసలు ప్రకృతి కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అలాగే దీపికా పడుకునే అసలు ఆ గ్లామర్ నిజంగా సినిమాలో అందరినీ చాలా బాగా చూపించారు. గ్లామర్తో పాటు అలా యాక్టింగ్ కానీ చాలా ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ రోల్స్ సూపర్ అన్నాయి. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆర్జీవి గురించి ఏం చెప్తాం భయ్యా. ఆర్జీవి గారి క్యారెక్టర్ చిన్నగా ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ అయితే అల్టిమేట్ బాగా ఎంజాయ్ చేసినాం. అసలు ప్రతి ఒక్కరు బ్రహ్మానందం గారిది కానీ అసలు విజయ్ దేవరకొండ క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే రచ్చబయ్యా సూపర్. నిజంగా ఎవరి క్యారెక్టర్ కూడా తక్కువ చేయలేదు. నిజంగా నాగేశ్వరి గారు సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. అంటే రాజమౌళి గారి తర్వాత అంతా భారీ ఎత్తున ప్రభాస్ గారిని చూపించడం అయితే హైలైట్. నిజంగా నాగేశ్వరి గారి అసలు క్రేజీ సూపర్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం లైక్ ఏంటంటే కనుక ఇంట్రో నచ్చింది. సెకండ్ హాఫ్ వెంట్ ఆన్ విత్ గ్రేట్ పేస్ అనమాట. లైక్ పేస్ వెరీ వెంట్. అండ్ క్యారెక్టరైజేషన్స్ ఆర్ టాప్ నాచ్. లైక్ ఏంటంటే కనుక వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేయలేదనే పాయింట్ లేదు. ఇట్స్ లైక్ ఏంటంటే ఎలివేటెడ్ విత్ ఎవ్రీ ఆస్పెక్ట్స్. అండ్ సినిమాలో కప్లింగ్ ద మైథాలజీ విత్ ఏడీ అనోడమీతో మనకు కనెక్ట్ చేయడం దట్స్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్ టు హ్యాండిల్. లైక్ ఏంటంటే మైథాలజీ అనేది వేరే కాన్సెప్ట్ అండ్ మనం ఏడీ వేరు. ఆ రెండింటిని కపుల్ చేయటం అండ్ జస్టిఫికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దట్ వెంట్ బై వెరీ వెల్.